వెళ్ళి పుస్తకం బాసు, ఈ హారిక ఏంటి బాసు, మెరుపు వేగంతో వచ్చి సుడిగుండం పుట్టించి పిడుగులా మాయమైంది. దాసు, ఆ పోలికేంటయ్యా? అన్ని ప్రమాదాలే ఉన్నాయి. నాకు అలానే అనిపించింది బాసు. ఆస్తి మొత్తం కట్టబెట్టబోతున్నట్టు అన్ని డీటెయిల్స్ తెలుసుకుంది ఏంటి బాసు. ఈ అమ్మాయి మాట ప్రవర్తన అన్నీ నాకెందుకో డౌట్గా ఉన్నాయి బాసు. హారిక, కారెక్కడెందుకు ఆపావమ్మా? ఇది మా ఇల్లే సుగనక్క. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోవాలనిపించి ఇక్కడికొచ్చాను. ఎవరైనా చూస్తారేమో, తొందరగా పోనివ్వమ్మా. ఒక్క 2 మినిట్స్ ఉండి వెళ్ళిపోదామక్క. ఎన్ని రోజులైందో తెలుసా ఈ ఇంటిని చూసి. ఈ ఇంట్లో ప్రతి ప్లేస్ లో నాకు ఏదో ఒక మెమొరీ లింక్ అయి ఉంది. కళ్ళు మూసుకొని కూడా ఇల్లంతా ధైర్యంగా తిరిగేదాన్ని. ఆ గార్డెన్ ఉంది కదా, అక్కడ నా చిన్నప్పుడు డాడ్ నన్ను ఆడించేవారు. నేనేమో టెడ్డీని ఆడించేదాన్ని. చిన్నప్పటి నుండి నేను ఏమేం పనులు చేశానో, నాకు ఎలాంటి అలవాట్లుండేవో సేమ్ టు సేమ్ టెడ్డీ అలానే ఉండేది. అక్క, ఆ గేట్ ఉంది కదా అక్కడ చూడు. ఆ గేట్ పట్టుకొని టెడ్డీ ఉయ్యాలోగేది. అది ఎక్కించి ఊపితే కాని అన్నం తినేదే కాదు. చిన్నప్పటి నుంచి తను యాక్టివ్ గానే ఉండేది. టెడ్డీ నవ్వుని మాటల్ని చూస్తే ప్రపంచాన్ని మర్చిపోయేదాన్ని. అలాంటిది ఇప్పుడు నా టెడ్డీకి ఎదురు పడకుండా ఇలా దూరం నుండి చూడాల్సి వస్తుందక్క. హారిక, నువ్వు చేసే ప్రతి పనికి ఒక కారణం ఉందమ్మా. ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు. అక్క, ఒక్కసారి టెడ్డీతో మాట్లాడాలనుంది. ఏంటి, ఇంట్లోకి వెళ్తావా? వద్దు హారిక, ఇంత ఎమోషనల్ గా ఫీల్ అవుతూ టెడ్డీతో నిజాన్ని దాచి నార్మల్గా మాట్లాడగలవా? అందుకే వెళ్ళిపోదామమ్మా. నువ్వు అనుకున్న సాధించిన తర్వాత ఇక్కడికే కదా రావాల్సింది. ఎక్కువసేపు ఇంటి దగ్గర ఉండడం అంత మంచిది కాదు. పద వెళ్దాం. సార్, ఈవిడే హారిక్ గారు. ఓ, నేను చెప్పాను కదా ఎన్ఆర్ఐ హారిక కన్స్ట్రక్షన్ CEO అని. ఈవిడే సార్. హారిక కాదయ్యా, మా అమ్మాయి నీ హారిక. హాయ్ డాడ్, ఎలా ఉన్నారు? ఆ, ఏంటి సార్, ఈవిడ మీ అమ్మాయా? నిజంగానా? ఒకే పోలికలతో ఉన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏంటి హారిక గారు, మీరు కూడా చెప్పలేదు? సార్, ఇప్పుడు కూడా మనం సైలెంట్ గా ఉంటే నందు గారు మిమ్మల్ని నన్ను కలిపి బ్లేమ్ చేస్తారు. నందు గారు, హరిప్రసాద్ గారు నేను ఆల్రెడీ మా ఇంట్లో మీట్ అయ్యాం. అప్పుడే మా ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నాం. అంటే మీరు హారికే కదా? నీ హారిక పోలికలతో ఉన్న హారిక. తను నా కూతురు కాదు, కూతురు లాంటిది. ఆల్రెడీ పరిచయం ఉన్న మీ ఇద్దరిని నేనేదో పరిచయం చేసినట్టు ఫీల్ అయ్యాను. రామ్మా, కూర్చో. సారీ టు డిస్టర్బ్ యూ. మన కంపెనీ మ్యూచువల్ బిజినెస్ కోసం కొన్ని డాక్యుమెంట్స్ సైన్ చేయించడం మర్చిపోయాను. అందుకే వాటిని తీసుకొచ్చాను. నువ్వు రావడం ఎందుకమ్మా? కబురు చేస్తే ఎవరో ఒకరం వచ్చేవాళ్ళం కదా. అంటే ఒక పని మీద ఇటొచ్చానండి. ఎటు మిమ్మల్ని మీట్ అయినట్టు ఉంటుంది కదా అని ఈ ఫైల్ తీసుకొచ్చాను. కాఫీ, టీ ఏమైనా తీసుకుంటారా? ఆహా, ఏం వద్దండి. నందు, గెస్టుల్ని అడగకూడదు, తెప్పించి ముందు పెట్టాలి. ఓకే సార్.
నందుగారు ప్లీజ్ ఇప్పుడేం వద్దండి. మీరు నన్ను ఇంకా గెస్ట్లా చూస్తున్నారా? గెస్ట్ అంటే ఇది ఆఫీస్ కదమ్మా, కొంచెం ఫార్మల్గా ఉండాలని అలా అన్నాను. నిన్ను చూసినప్పుడే నువ్వు నా ఇంటి మనిషి అన్న ఫీలింగ్ వచ్చిందమ్మా. అదే ఫీలింగ్ కంటిన్యూ చేయండి, నాకు కూడా బాగుంటుంది. హారిక గారు, ఎలాగో ఆఫీస్కి వచ్చారు కాబట్టి నా ప్రొఫైల్, మా కంపెనీ ప్రొఫైల్ ఒకసారి చూడండి. నందుగారు, అవన్నీ ఆల్రెడీ మా ఆఫీస్కి తీసుకొచ్చినప్పుడు మొత్తం చెక్ చేశాను, అంతా తెలుసుకున్నాను. ఇక ఏ వెరిఫికేషన్ అవసరం లేదండి. నందు, మన ఆడిట్ రిపోర్ట్స్, బిజినెస్ ట్రాక్ రికార్డు అన్నీ సబ్మిట్ చేయి. అమ్మా, నువ్వు అన్నీ క్లియర్గా చెక్ చేసుకో. ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకూడదు. నేను బిజినెస్ స్టార్ట్ చేసే ముందే మొత్తం చెక్ చేసుకుంటానండి. ఏ ప్రాబ్లం రాదు, ఏ రిస్క్ ఉండకూడదు అనుకుంటేనే అవతల వాళ్ళతో అసోసియేట్ అవుతాను. అంతెందుకు, కళ్యాణ్ చక్రవర్తి హారిక కన్స్ట్రక్షన్స్తో కొలాబరేట్ అవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రాజెక్ట్ ఏం లేదని డైరెక్ట్గా చెప్తే సబ్ కాంట్రాక్ట్ అయినా పర్లేదు, మీతో కలిసి పని చేయడమే నా లక్ష్యం అని ఒక్కటే టార్చర్ పెడుతున్నాడు. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో చెప్పినా సాలిడు గూడులా అలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మాకు కంపెనీ లాభాల కన్నా మనుషుల నిజాయితీనే ముఖ్యం సార్. అదే బిజినెస్ లాంగ్ రన్కి హెల్ప్ చేస్తుందని నేను నమ్ముతాను. నీ మాట తీరు, నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే అన్నీ నా కూతుర్ని చూసినట్టే ఉంటుందమ్మా. నా కూతురు దూరమై ఎంతో కాలం కాలేదు. లేదంటే నిన్ను చూసి నీహారికే నీలా మళ్ళీ పుట్టిందనుకునేవాణ్ణి. నాకైతే ఇంకో తీరి కనిపిస్తుందండి. ఆ దేవుడు ఒకే మెంటాలిటీ, మాట తీరు ఉన్న ఇద్దరు ట్విన్స్ని ఒకే ప్లేస్లో ఎందుకు, వేరువేరు ప్లేసుల్లో ఉంటే బెటర్ అని ఫీల్ అయ్యాడు. వాళ్లల్లో నిహారిక దూరం అయినా హారిక గారు మీకు దగ్గరవుతున్నారనిపిస్తుంది. నందుగారు, ఇదిగోండి, ఈ ఫైల్ మొత్తం చెక్ చేసి సైన్ చేయండి. అదేంటండి, ఏం చెక్ చేయకుండానే సైన్ చేస్తున్నారు? మీరు మమ్మల్ని నమ్మినప్పుడు మేం మీ మీద అనుమానపడటం అంటే మిమ్మల్ని అవమానించినట్టే అండి. ఎథికల్ గ్రౌండ్స్ మీద బిజినెస్ చేయాలనుకుంటున్నారు. కళ్యాణ్ చక్రవర్తి గురించి తెలుసుకొని నో చెప్పారు. ఇలాంటి క్వాలిటీస్ ఉన్నప్పుడు చెక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. థ్యాంక్ యూ. నేను వెళ్తానండి. నెక్స్ట్ టైం వెన్యూ నేను ఫిక్స్ చేస్తాను. సరే అండి, వెళ్ళొస్తాను హరిప్రసాద్ గారు. మంచిదమ్మా. అమ్మా నీహారిక, నువ్వు నా మనిషివని ఒప్పుకున్నావు. అదే అభిమానంతో ఒక రిక్వెస్ట్ చేస్తాను, కాదనకూడదమ్మా. ఏంటండి అది? రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలమ్మా.